అంతారెడ్డి గారు, మీరు ఒక విషయం చెప్పండి. ఇక్కడ మీరు కేంద్రం అయితే ఎన్నో కార్యక్రమాలు చేసిందని చెప్పేసి ఇక్కడ వివిధ ఫోటోలు పెట్టారు. అంటే జాతీయ రహదారులు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఫోటో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. కానీ మీ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేంద్రం మాకు నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కేంద్రం నిధుల గురించి చూడండి. మొన్న జాతీయ రహదారులు మొన్ననే కేంద్ర మంత్రి వర్యులు ఓపెన్ చేశారు. కిషన్ రెడ్డి గారు కూడా ఈ 1.5 year లో జాతీయ రహదారు 3 జాతీయ రహదారులు ఓపెన్ చేశారు. మనకి ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఓపెన్ అయ్యాయి, యూనివర్సిటీలు కూడా శాంక్షన్ అయ్యాయి. ఇవన్నీ కేంద్రం ఇక్కడ ఉన్న మినిస్టర్స్ ప్రోత్సాహంతో అవన్నీ మన తెలంగాణకు రావడం జరిగింది. మరి అవెందుకు వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదు? ప్రధానమంత్రి గారి నిధి కింద ఇప్పుడు మనకు రైస్ వస్తుంది. ఆ రైస్ ఇచ్చే రేషన్ షాపుల్లో కూడా ప్రధానమంత్రి గారు ఇస్తున్నారని ఒక ఫోటో కూడా పెట్టట్లేదు. లోకల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని కిలోలు ఇస్తున్నారు మీరు అది ప్రజలకు తెలియాలి కదా. అంటే ఎక్కడ మోడీ ఇస్తున్నారని చెప్పట్లేదు, మేము ఇస్తున్నామని చెప్పుకున్నాం. మోడీ ఇచ్చే ఫండ్లతోటి మేము ఇస్తున్నామని చెప్పుకొని బతుకుతున్నారు. అంటే వీళ్ళు తెచ్చింది ఏందనేది ఏమీ లేదు, అక్కడ జీరో. ఎంతసేపు అప్పులు ఉన్నాయి, మాకు అప్పులు ఉన్నాయి అని అంటున్నారు. మరి వెనకాల సంపాదించుకున్న వాళ్ళు, స్కామ్లు చేసిన వాళ్ళు వెనకాల డబ్బులు ఎన్ని నుంచి వస్తున్నాయి? మీరు స్కామ్లు చేయడానికి అన్ని మీకు డబ్బులు వస్తాయి, కానీ పేదవాడికి మాత్రం ఏం జీరో. అక్కడ నీళ్ళు బడ్జెట్ చూపిస్తారు, మా దగ్గర ఏం లేవని. ఉద్యోగుల దగ్గర నుంచి కార్మికుల దగ్గర ప్రతి ఒక్కరికి పెండింగ్ బిల్స్. ఇంతవరకు రైతు బంధు అన్న, రైతు బంధు ఎంత మందికి ఇచ్చారండి? దాదాపు 25% రైతు బంధు లేదు. మళ్ళీ మొన్న రీసెంట్ గా 2nd విడత కింద మళ్ళీ రైతు బంధు పడ్డది. అది కూడా పూర్తి స్థాయిలో అందరినీ చేయగానే ఉంది రైతు బంధు అనేది కూడా.